రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి బస్తీలో దారుణం చోటు చేసుకుంది. అన్యం పుణ్యరుగని 4 సంవత్సరాల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసేందుకు ఒడిగట్టాడు. సభ్య సమాజం సిగ్గుపడే లాంటి ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం శంషాబాద్ వచ్చాడు. సిద్ధాంతి బస్తీలోని ఓ ఇంట్లో అద్దెకుంటూ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతడు ఉంటున్న భవనంలోని చిన్నారి తల్లిదండ్రులు అద్దెకుంటున్నారు. చిన్నారి తల్లిదండ్రులు లేని సమయంలో చూసిన కామాంధుడు చిన్నారికి మాయమాటలు చెప్పి తాను ఉంటున్న గదిలోకి తీసుకెళ్లాడు. చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో చిన్నారి అరుపులు కేకలు వేయడంతో భయపడి బయటకు పరుగులు తీశాడు నిందితుడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేసరికి చిన్నారి ఎక్కి ఏడుస్తూ ఏం జరిగిందో చెప్పడం కూడా రాక దిక్కులు చూస్తూ ఉండిపోయింది. గమనించిన స్థానికులు నిందితుడు ఆంజనేయులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సభ్య సమాజం సిగ్గుపడేలాంటి ఈ ఘటన పునరావృతం కాకుండా నిందితుడికి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను వేడుకుంటున్నారు. అదే నీకే చేస్తున్నా వచ్చినా గట్టిగా వేయాలి. అరే చిన్న పాప 4 years వీడియో అయిపోయినారంట ఇంటికి